నువ్వు ఎందుకు ఫలించాడు ఇతను? ఏమై ఉంటుంది కారణం? ఈరోజు మన కుటుంబాలు ఎందుకు ఫలింపు లేదు? మన పిల్లలు ఎందుకు ఫలించలేకపోతున్నారు అంటే, మొదటిగా ఫలించగోరువాడు పాపాన్ని మానుకోవాలి, లేక పాపము చేయకుండా ఉండాలి. అది నువ్వు ఫలించాలనుకుంటున్నావుగా, నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావుగా, నీవు నీ పిల్లలు విస్తారంగా ఈ భూమి మీద అభివృద్ధి చెందాలని ఆశ ఉన్నట్లయితే పాపం చేయడానికి వీల్లేదు, పాపానికి లోబట్టడానికి వీల్లేదు. పాపానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఫలింపు అనేది ఆటోమేటిక్గా ఆశీర్వాదం ఇంటికి వచ్చింది. ఇప్పుడు చదవండి ఆదికాండం మొదటి మాట చదువుదాం, 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఫలించేవాడు పాపం చేయకుండా ఉండాలి. యాకోబు ఆ ఆ 17 ఏళ్ల వాడై మేపుచుండెను. అతడు చిన్నవాడై ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము తండ్రి దగ్గరికి తెచ్చేవాడిగా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? ఒకరు పాపం చేస్తుంటే, ఒకరు చెడు మార్గములో వెళ్తుంటే, ఒకరు నడవడి సరిలేకపోతే యోసేపు ఓర్చుకోలేడు. వెంటనే ఈ సమాచారము తనే గద్దించేవాడు. అంత స్థాయి లేదు యోసేపుకు. 17 ఏళ్ల వయసు, అన్నలు పెద్దవాళ్ళు, అప్పటికే పెళ్ళిళ్ళు అయింది వాళ్ళకు. ఈ 17 ఏళ్ల వయసులో నేను చెప్తే వీళ్ళు వినరు. అన్నలు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు, అన్నలు చెడు మార్గంలో నడుస్తున్నారు, అన్నలు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి నేనేం చేయాలి? ఇది నాన్నగారికి చెప్తే బాగుంటుందని వారు చేస్తున్నటువంటి చెడు మార్గాన్ని తీసుకెళ్ళి, నాన్న అన్నలు ఇలా మాట్లాడుతున్నారు, అన్నలు ఇలా తిరుగుతున్నారు, అన్నలు ఇలా చూస్తున్నారు, అన్నలు ఇలాగ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ తండ్రి వారిని గద్దించేవాడు. గమనించండి, ఎప్పుడైనా మనకు దగ్గర కంప్లైంట్ చిన్నవాడు తెస్తూ ఉంటాడు, అన్న ఎట్లా వెళ్తున్నాడు, అక్క ఎట్లా వెళ్తుంది, అట్లా చిన్నవాడు. ఎందుకంటే వాడు మంచితనంలో ఉంటే చెప్తాడు, లేకపోతే దాచిపెడతాడు. ఎందుకు చిన్నవాడే తెస్తాడంటే వాడు చెప్తే పెద్దవాడు వినడు కాబట్టి. ఏమో అర్థమవుతుందా మీకు? చిన్నవాడు ఎందుకు డాడీకి చెప్తాడు, మమ్మీకి చెప్తారంటే ఈడు చెప్తే నువ్వేందిరా నాకు చెప్పేది అంటాడా అనడా పెద్దోడు? ఏమ్మా అంటాడా అనడా? చిన్నపిల్ల చెప్పిందనుకో, ఏందక్క ఈ పని అన్నదనుకో, పెద్ద పిల్ల ఊరుకుంటుందా? నువ్వేందా నాకు చెప్పేది అంటదిగా చిన్నదాన్ని. అందుకని చిన్నవాళ్ళు మోసుకొని తల్లిదండ్రుల దగ్గర తీసుకొని వస్తారు. యోసేపు ఆ రోజు తండ్రి దగ్గరికి ఎందుకు తెచ్చా అంటే, నేను చెప్తే వీళ్ళు వినరు. మీరే ఆలోచించండి. యోసేపు పాపం చేసేవాడైతే, యోసేపు చెడు మార్గంలో నడిచేవాడైతే అన్నలతో కలిసి తను కూడా ఏకీభవించేవాడు. పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు. ఏంటి? పాపులు నిన్ను ప్రేరేపిస్తారా? సినిమాకి వెళ్దాంరా, పేకాటికి వెళ్దాంరా, అక్కడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా అంటుంటారు. అలాంటప్పుడు ఒక భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు ఏం చేయాలి? ఒప్పుకోవటానికి వీల్లేదు. యోసేపు అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడండి. అదే ఏలీ కుమారులు చూడండి. ఒక సేవకుడు కుమారులు, ఒక దైవజనుడు కుమారులు ఏమయ్యారు? చదవండి ఆ మాటలు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఎంత దుర్మార్గులండి ఇల్లు! ఒక దైవజనులై ఉండి దేవుని సేవలో ఉంటూ దేవుని ప్రజలకు బోధించవలసిన వారు, తండ్రి తర్వాత సేవకులుగా ఉండవలసిన వారు. ఏలీ ఒక మంచి దైవజనుడైతే, ఏలీ మంచి ప్రార్థనాపరుడైతే, ఏలీ ద్వారా అన్న గర్భఫలం పొందుకుంటే, అలాంటి సేవకుడు కన్న పిల్లలు దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఎరగని వారిగా గతి తప్పారంటే అర్థం చేసుకోండి, వాళ్ళు దుర్మార్గులు. కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు యోసేపు గురించి మనం ఆలోచించండి. యోసేపు గురించి ఒక అద్భుతమైన కీర్తన ఉంది, 150 కీర్తనలో. ఏ కీర్తన అయి ఉంటుంది? 150 కీర్తనలు ఉన్నాయి కదా, అందులో యోసేపు కీర్తన ఒకటి ఉంది. ఏ కీర్తన అయి ఉంటుంది? యోసేపుకు ఒక కీర్తన రాసి పెట్టారు యోసేపు గురించి. ఏ కీర్తన ఏంటి? వచ్చిందా కీర్తన? వచ్చింది. మొదటి కీర్తన అండి యోసేపు కీర్తన అంటే.
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాషికులు కూర్చుండు చోటన కూర్చుండక, దివారాత్రులు. ఇది యేషయా కీర్తనే. ఇప్పుడు యేషయాపు ఒకవేళ అన్నలను సంప్రదించేవాడు, అన్నులతో తిరిగేవాడైతే దుష్టులు ఎలా చెప్పగలము? తమ్ముడినే చంపడానికి ప్రయత్నం చేసిన దుష్టుడు కాకేమంటారండి? తమ్ముడినే చంపాలి, తమ్ముడినే నాశనం చేయాలని ఆలోచన కలిగిన వాడు దుష్టుడు కాకెవరో? అందుకే దుష్టుల ఆలోచన, కొన్నిసార్లు వాళ్ళు సలహాలు ఇస్తారు, ఆలోచనలు ఇస్తారు. జాగ్రత్త. సొలొమోను పరిపాలన అయిపోయిన తర్వాత రెహబాము పరిపాలనకి ఎక్కాడు రాజుగా. రెహబాము పరిపాలనకి ఎక్కిన తర్వాత రెహబాము కొందరిని పిలిచాడు, మా నాన్నగారు పరిపాలన ఎలా ఉంది, మరి నేను పరిపాలన రాజుగా అభిషేకించబడ్డాను, పట్టాభిషేకం చేయబడింది, నేను పరిపాలన చేయబోతున్నాను, ఎలా చేయాలి అని అడిగితే పెద్దలు చెప్తారు, నాయనా మీ నాన్నగారి కాలంలో కొంచెం పనులు ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంది, పర్వాలేదు, రాజ్యం బాగానే పరిపాలన చేశాడు, నువ్వు కాస్త తగ్గిస్తే బాగుంటుంది. నీటి పన్ను, కరెంటు పన్ను, ఇంటి పన్ను, ఒంటి పన్ను, ఒంటికి కూడా పన్నే. దేనికి? ఒంటికి కూడా పన్నే. జగన్ వచ్చి నాకు అన్ని పన్నులు ఎక్కువైపోయినాయి, ఏం చేస్తావు మరి? కాస్త తగ్గినాయనంటే పెద్దలు చెప్పారు, అనుభవం కలిగిన వాళ్ళు చెప్తే అవునా సరేనని చెప్పేసి వాళ్ళని పంపించేసి తర్వాత తనతోటి పెరిగిన వాళ్ళు, తనతోటి పుట్టిన వారు యవనస్తులను పిలిచి మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు, మీ నాన్న 100 రూపాయలు పన్ను కట్టించాడా, నువ్వు 200 చేయమన్నారు. ఎంత? 200 చేయమన్నాడు. ఇంటి పన్ను, కరెంటు పన్ను, స్థలం పన్ను అన్నీ పెంచి పడేసాడండి. కుర్రవాళ్ళు ఇచ్చిన సలహా తీసుకొని, వారి ఆలోచన తీసుకొని, బైబిల్లో ఉందన్నమాట. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం, 12వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలో మనకు ఆలోచన అనే మాట కనిపిస్తుంది. ఏంటి ఆలోచన? ఆలోచన ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. తర్వాత 8వ వచనం, తనతో కూడా పెరిగిన పిలిచి ఏం చేశారు? ఎవరి ఆలోచన నువ్వు తీసుకునేది? దుష్టుల ఆలోచన ఇస్తే ఎలా ఉంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున, అమ్మా యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు, మీతో పాటు పెరిగిన పిల్లలు ఇచ్చే ఆలోచన వేరు, మీకంటే పెద్దవారు, అనుభవం కలిగినటువంటి వారు ఇచ్చే ఆలోచన వేరు. వారి దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకోండి, బాగుంటుంది. ఒక రాజుగారు ఏం చేశాడంటే, ముసలి వాళ్ళు ఈ ఊళ్ళో ఉండటం వల్ల, మన దేశంలో ఉండటం వల్ల ఏం లాభం, వాళ్ళని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టండి, ఏ క్రూర జంతువులు తినేస్తాయి, వారి వల్ల మనకు లాభం ఏందని రాజుగారు శాసించాడు. దేశంలో ఉన్న, గ్రామంలో ఉన్న, పట్టణాల్లో ఉన్న ముసలి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వదిలిపెట్టేయాలి, ఎవరు ఇంట్లో ఉండడానికి వీల్లేదని శాసిస్తే, అందులో ఒక కొడుకు ఏం చేశాడంటే తండ్రిని వదులుకోలేక జాగ్రత్తగా దాచిపెట్టి ఆ కొడుకు ఆ తండ్రిని కాపాడుకుంటూ వచ్చాడు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే తలదీసేస్తాడన్న సంగతి తెలుసు. అయినా తండ్రి మమకారము, తండ్రి ఇచ్చిన జన్మస్థానము, తండ్రి ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొని కాపాడుకుంటా ఉంటే, ఈలోపు ఏం చేశా ఒక ప్రశ్న వేశాడు రాజుగారు, మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా, ఒక కుండలో గుమ్మడికాయను పెట్టి తీసుకొని రాగలరా అని ప్రశ్న. ఆ కుండ ఇచ్చాడు, ఆ కుండలో గుమ్మడికాయ పట్టిద్దండి? ఎవరి వల్ల గాల? గుమ్మడికాయ ఎలా పెట్టాలి? ఎవరైనా సరే 3 రోజుల్లో గుమ్మడికాయని తీసుకొని రాగలిగితే వాళ్ళకు బహుమానం అని చెప్తే, ఆఖరికి ఎవ్వరు వల్ల కాలేదు. 3వ రోజు రానే వచ్చింది. ఈ కొడుకు మాత్రము ఆ తండ్రిని అడిగాడు, నాన్న ఇలా రాజుగారు చెప్పాడు, మరి ఎలా తీసుకెళ్ళాలా, ఏముందిరా అక్కడ అని చెప్పి. 3 రోజులు కాదు, 3 నెలల్లో గుమ్మడికాయ అంతేనా, నేను చెప్తానని చెప్పాడు. మొత్తానికి కుండలో గుమ్మడికాయ ఉండేటట్టు ప్లాన్ చేశాడు. ఆఖరికి 3 నెలల తర్వాత గుమ్మడికాయని తీసుకెళ్ళి రాజు ముందు పెట్టాడు. ఎక్కడుంది గుమ్మడికాయ? కుండలో ఉంది. ఎలా సాధ్యమైంది, ఎలా కుదిరింది, నీకు ఎలా చేయగలిగావు దీన్ని అంటే ఆఖరికి చెప్పేశాడు. ఏమనో తెలుసా? ఏమండి మీరేమో పెద్దవారైన అమ్మా నాన్న ఇంట్లో వద్దు, ఊళ్ళో వద్దన్నావు, ఆ పెద్దవాళ్ళు ఉంటే నీ సలహా దొరికింది, ఐడియా ఇచ్చారు. ఎలా? ఏముంది నాయన, వాళ్ళ తండ్రి చెప్పాడట, గుమ్మడికాయ ఇందులో పెట్టాలి కదా, ఏముంది గుమ్మడికాయ పోతేసిందా, వేసింది నాన్న, పిందేసిందా, వేసింది నాన్న, ఆ పిందెని తెచ్చి ఆ తీగ గుమ్మడికాయలు పెట్టు, ఈ 3 నెలల కల్లా ఏమైద్ది, పెద్దదైద్ది. ఆ తర్వాత తీగను కట్ చేయి, తీసుకెళ్ళి గుమ్మడికాయ ఇచ్చి. పెద్దవాళ్ళు సలహా అండి. పెద్దలు ఎందుకు ఉండాలి? అమ్మా నాన్న ఎందుకు ఉండాలి? ఇంట్లో వారిచ్చే సలహా ఎంతైనా మనకు ఉపయోగపడతాయి.
వాళ్ళ అనుభవంలోంచి సలహా వచ్చింది, ఆలోచన వచ్చింది. పెద్దవాళ్ళ సలహా పక్కన పెట్టి ఏమండి చిన్నవాళ్ళ సలహా తీసుకొని దేశం ఏమైపోయింది? 2 ముక్కలైపోయింది. ఇజ్రాయెల్ దేశం ఒకటిగా, యోధా దేశంగా ఒకటిగా మార్చబడింది. కారణం ఎవరు? రెహబాం. యవనస్తులు, మీ అమ్మా నాన్న అడగండి, మంచి సలహాలు ఇస్తారు. మీకంటే పెద్దవాళ్ళని అడగండి, మంచి సలహా ఆలోచన ఇస్తారు. మీతో పాటు పెరిగిన వారు ఇచ్చే సలహాలు కూడా తీసుకోండి, కానీ ఏది అవసరమో అది తీసుకోండి. ఒకడున్నాడు దుర్మార్గుడు స్నేహితుడట. అయితే వీడికి ఒక పిచ్చి పట్టింది. ఏం పిచ్చి? వాయు వరస లేని పిచ్చి. చెల్లెల మీద యామోహం పెంచుకున్నాడు. యామోహం పెంచుకొని చిక్కిపోయాడంట. పనికిమాలిన దద్దమ్మ, పనికిమాలిన అంటారు ఈయన్ని. చెల్లెల మీద యామోహం పెంచుకొని ఆ మందచందాలను చూసి ఏం చేయాలో అర్థం కాక చిక్కిపోతే వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మిత్రుడు అని రాయబడింది అక్కడ. వాడిని అడిగాడు, అరే వాడు వచ్చి అడిగాడు, ఏంటో ఇలా అయిపోతున్నావు అంటే, ఏం చెప్పంటావు నా బాధ, ఇది పరిస్థితి అన్నాడు. ఒరే అవునా, ఇదేముంది సింపుల్, నేను ఆలోచన చెప్తాను. ఎవడైనా బుద్ధి ఉండక్కర్లా? ఏమ్మా ఆలోచన చెప్పేవాడు, వాడు కోరుకుంది ఎవరిని? సొంత చెల్లెళ్ళు. ఇలాంటి ఆలోచన వచ్చింది అన్నప్పుడు ఏమనాలి? వీడియో వస్తుంది కాదు చెప్తాను, చెప్పుతో కొట్టద్దు అన్నీ. అరే నీకేం పోయే కాలం పుట్టిందిరా, సొంత చెల్లెల మీద ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని అనొద్దు. వాడు ఏం చేశాడు తెలుసా? నేను ప్లాన్ చేస్తాను, నేను ఆలోచన చెప్తానని ఆ అమ్మాయిని ఎలా లొంగ తీసుకోవాలో ఆలోచన చెప్పిన దుర్మార్గుడు. చదవండి ఆ మాటలు. రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. ఉండెను కుమారుడు, ఎలాంటి వాడు? చాలా కపటం కలిగిన వాడు. ఇలాంటి మిత్రులు ఉన్నారా మీకు? లోపల ఒకటి బయట ఒకటి. బయటికేమో బ్రహ్మాండంగా మాట్లాడతారు, బయటికేమో నవ్వుతానే కనిపిస్తారు, లోపల ఎన్ని కుట్రలో ఎన్ని కుతంత్రాలో. ఇలాంటి స్నేహితులు ఉన్నారా? వెంటనే కట్ చేసి పడేయండి. వద్దు. అలాంటి వల్ల నీ ఇల్లు కానీ నీకు కానీ ఎలాంటి ఆశీర్వాదమో కాదో. యోసేపు ఫలించాడో. ఎలాంటి ఆలోచన కలిగిన వాడు? మంచి ఆలోచన. దుష్టుల ఆలోచన అస్సలు తీసుకునేవాడు కాదు. ఒక అతను బైబిల్లో ఉన్నాడు, ఆలోచన నెరవేరలేదని ఇంటికి వెళ్ళి ఉరేసుకొని తెచ్చాడు. తెలుసా మీకు? ఏమయ్యాడు? అతని ఆలోచన అవతల వాళ్ళకి చెప్పాడు. ఆలోచన ఇలా అయితే చంపేయచ్చు అని చెప్పాడు. తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వస్తే, సంబంధాలు తెగిపోతూ ఉంటే, బంధాలు కలపవలసిన వాడు, ఏమండి సమాధాన పరచవలసిన వాడు ఏం చేశాడంటే, ఈ కోణంలో వెళ్తే మీ తండ్రిని చంపేయచ్చు అని ఆలోచన ఇచ్చాడు. దాన్ని ఏం చేశాడంటే, అభిషాలు ఏం చేశాడంటే, ఈ ఆలోచన పనికిరాదని చెప్పేసి వేరే ఆలోచనతో ముందుకెళ్ళాడు. ఈ విషయం కాస్త హయత్పేల్ అనే అతనికి తెలిసింది. ఇంటికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకొని ఊరేసుకొని చచ్చిపోయాడు. కొన్నిసార్లు అంతే. నేను పట్టుకున్న దానికి ఎన్ని కాళ్ళు? 3 కాళ్ళు. నాది చెల్లలేదు కాబట్టి, నా మాట నువ్వు చేయలేదు కాబట్టి ఈరోజు నేనేమి చేయను. అంటే నీ ఆలోచన నెరవేరకపోతే పంతం, నువ్వు చెప్పింది జరగలేదని పంతం, నువ్వు చెప్పిందే జరగాలి. ఎవరన్నారు? ఎవరు చెప్తే? భార్య చెప్తే, భర్త చెప్తే, కొడుకు చెప్తే, కూతురు చెప్తే, ఎవరొకరు చెప్పారు. అది జరగాల కానీ, జరిగించేది చేయాలి కానీ, జరగలేదని పంతం, జరగలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. యోసేపు ఫలించాడంటే పోతీఫరింట్లో ఒక అమ్మాయి కన్ను వేసి ఆఖరికి మీద పడితే కూడా బట్టలు అక్కడ వదిలేసుకొని వెళ్ళిపోయిన వాడు యోసేపు. అది యోసేపు క్యారెక్టర్. తెలుసా మీకు? యోసేపు ఫలించడి కొమ్మ. నెంబర్ 2 రెండో మాటకి వెళ్ళిపోదాం. యోసేపు ఫలించడి కొమ్మ. రెండో మాట, యోసేపు ఫలించటానికి లేక ఫలించగోరేవాడు ప్రభువు మీద ఆధారపడాలండు. ఎవరి మీద? నువ్వు ఫలించాలి, నీ ఇల్లు బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ ఉద్యోగం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, ఈ స్థాయిలో నుంచి ఇంకొక స్థాయికి నువ్వు వెళ్ళాలని ఆశ ఉన్నట్లయితే